తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జగ్గంపేట నియోజకవర్గం వ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి 43 కేజీల భారీ కేకును కట్ చేసి అందరికీ పంచారు. అనంతరం జగ్గంపేట కూడలిలో నూతన పార్టీ స్తూపాన్ని ఏర్పాటు చేసి పార్టీ జెండా ఆవిష్కరించారు. తరువాత కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ 43 వసంతాలు పూర్తి చేసుకుని ఈ రోజు 44వ ఏట అడుగు పెడుతుందన్నారు. ఈ 43 ఏళ్ల ప్రస్థానంలో అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులోనూ, అధికారంలో లేనప్పుడు ప్రజల సమస్యలపై వారి పక్షాన నిలబడుతూ ప్రత్యేక ముద్ర వేసుకుందన్నారు. అది పెట్టుబడి ఎక్కడ పోయాలి? మరి ఈ రోజునే ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వంలో మనం అందరం కూడా చేసుకుంటా ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ రాకముందు ఎంతో దారుణమైనటువంటి పరిస్థితి ఉండేది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజమైనటువంటి ప్రజా శ్రేయస్సుని, ప్రజా సంక్షేమాన్ని అందించినటువంటి నెహ్రూ గారు మరి మన ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఆయన మహానటుడు, యుగ పురుషుడు, మరి భారతదేశంలోనే మన తెలుగు వాడి యొక్క మరి కీర్తి ప్రతిష్టలు నిలిపినటువంటి మహానుభావుడు, మహానాయకుడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఆయన పేదవాడికి పెట్టిన తిండి, బట్ట, కట్టుకోవడానికి ఇల్లు ఇస్తే మరి మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఈ పథకాలు తెచ్చిన ఎన్టీ రామారావు గారు చెప్పినాయి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి మహానాయకుడు రామరాజ్యం వచ్చింది మన రాష్ట్రంలో, అప్పుడే ప్రజాస్వామ్యం బతికిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్.